लक्ष्मी वेंकटरमण स्वामिनः संपूर्णनुग्रह कृपाकटाक्षसिद्धिरस्तु सत्यास्तन्तु यजमानस्य कामाः। దాదాపు 4 నెలలుగా ఈ ఎలక్షన్తో గడప రాలేకపోయినాను. అనకాపల్లి పార్లమెంటు లోక్సభ సభ్యునిగా గడపకు రావడం, ఈరోజు కడపలో శ్రేయోభిలాషులు, అభిమానులు, బంధువులు, మిత్రులు, స్నేహితులు, జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ వచ్చి ఘనంగా స్వాగతం పలకడం, అలాగే మొదట గడప దేవుని గడప వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని, అలాగే ముందు నుంచి కూడా ఎప్పుడు కడపలో ఏ కార్యక్రమం ఉన్నా కూడా గడపకు దర్గా రావడం, ఇక్కడ దర్గా ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీ. దానిలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. నేను ఇక్కడి నుంచి అనకాపల్లి వెళ్ళినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది, మీరు కడప జిల్లా నుంచి రాయలసీమ నుంచి వచ్చారు, అనకాపల్లిలో ఎలా గెలుస్తారు, ఎలా ఎలక్షన్ చేస్తారని చెప్పారు. కడప
నుంచి వచ్చారు, ఇంతమంది విజయం ఓడిపోయారు, మీరు కూడా అలానే అవుతుందని చెప్పారు. నేను ఆ రోజు మొట్టమొదటిగా 5 ఎడిటర్స్ అని టీవీ నైన్ ఒక ప్రోగ్రాం పెడితే ఆ ప్రోగ్రాంలో కూడా చెప్పారు, వాళ్ళ బ్రాండ్ వేరు, మా బ్రాండ్ వేరు. వాళ్ళ మాదిరి ఎక్కడ దౌర్జన్యాలు, అక్కడ భూ కబ్జాలు ఇవన్నీ చేయలేదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళి అనకాపల్లిలో దాదాపు 3 లక్షల పైచీలకు ఓటుతో గెలవడం జరిగింది. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా మంచి మెజార్టీతో, అసలు పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో అయితే 82-83 వేలు మెజారిటీ. అలాగే ఈ జిల్లా నుంచి మన సుధాకర్ యాదవ్ వాళ్ళ కుమారుడు మహేష్ కూడా అక్కడికి వస్తే గెలిచారు. అంటే కడపలో మంచివారు ఉన్నారు, వాళ్ళ వల్ల ఈ కడప జిల్లాకు చెడ్డ పేరు తీసుకొచ్చారు. మేమిద్దరం వెళ్ళి అక్కడ గెలిచిన దానివల్ల ఈరోజు కడప జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చాం. ఇంకా కూడా కడపలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అందరూ మెచ్చుకునే విధంగా పనిచేసి వీళ్ళు ఎక్కడన్నా కానీ బాగా చేస్తారనే మంచి పేరు తెచ్చుకుంటాం. అలాగే నా సొంత జిల్లా నుంచి ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా కానీ నాయకులు అందుబాటులో ఉంటాను. అక్కడ సమయము ఇక్కడ సమయము రెండు కూడా, ఇక్కడ ఉండే సమస్యలు అక్కడ ఉండే సమస్యలు రెండు కూడా నా సొంత సమస్యల మాదిరి తీసుకుంటాను. అనకాపల్లి వెళ్ళాను, అక్కడి నుంచి లోక్సభ మెంబర్గా అయినా కూడా కడప జిల్లాలో కూడా తప్పకుండా నాయకుల్ని కలవడం, అలాగే ఇక్కడ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం, ఇక్కడ మంచి పాలన జరిగే విధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి దౌర్జన్యాలు లేకుండా మంచి పాలన ఈ కూటమి అందించే విధంగా ఏదైతే ఎలక్షన్లో చెప్పారో, మేనిఫెస్టోలో ఉందో అవన్నీ కూడా తప్పకుండా అమలయ్యే విధంగా, అలాగే ఇక్కడ దౌర్జన్యాలు లేకుండా, దోపిడీలు లేకుండా, అవినీతి లేకుండా ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నా. మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఇక్కడున్నా అనకాపల్లిలో కూడా కడప జిల్లా నుంచి కూడా నాకు మంచి సహకారం వచ్చింది. ఇక్కడి నుంచి చాలామంది కూడా వచ్చి ఎలక్షన్లో అక్కడ నాకు పనిచేయడం జరిగింది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. నేను అనకాపల్లిలో ఉన్నా కూడా ఇక్కడ కడప జిల్లాను ఏమాత్రం అశ్రద్ధ వహించేది లేదు. తప్పకుండా ఇక్కడ న్యాయం జరుగుతాను. నాయకులకి అందరికీ కూడా అందుబాటులో ఉంటాను. ఎక్కువ దాంట్లో స్థలాలు కొని రైతులకి తక్కువ డబ్బులు ఇచ్చి గవర్నమెంట్ నుంచి ఎక్కువ డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏ స్థలంలో ఏ విలేజ్లో ఎంతగా తీసుకున్నారనేది గవర్నమెంట్ అయితే అఫిషియల్గా పే చేసింది కదా. అఫిషియల్గా పే చేసిన తర్వాత వాళ్ళ అకౌంట్లకి, ఆ ల్యాండ్ ఓనర్ అకౌంట్లకి వెళ్ళింది. వాళ్ళ దగ్గర ఏం చేశారంటే ఆ నాయకులు, ఆ ఎమ్మెల్యేలు, ఆ ఎంపీలు వారిని దౌర్జన్యం చేసి, వారిని భయభ్రాంతులు చేసి వారి దగ్గర నుంచి డబ్బు గుంజుకున్నారు. అలాంటి కంప్లైంట్లు ఏదన్నా వస్తే తప్పకుండా ఇప్పుడు ఎంక్వైరీ చేసి, అలాగే ఎక్కడెక్కడ కొన్ని తెలిసినట్టు ఉన్నాయి అవన్నీ కూడా రాతపూర్వకంగా కలెక్టర్ గారికి లేకుంటే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అవన్నీ ఏం చేయాలనో ఆ విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి. గతంలో వాళ్ళు పెట్టిందే పేదలకు ఇల్లు కట్టాలని కాదు. పేదలకు ఇల్లు కట్టాలంటే ఒక సెంటుతో కుదరదు. వాళ్ళ ఉద్దేశమే ఆ స్థలాలతో డబ్బులు కొట్టాలని దాదాపు మొత్తం రాష్ట్రమంతా కోడైకి వస్తుంది. దాదాపు 6,000 కోట్లు ఖర్చు పెట్టారు. దాంట్లో సగం పైగా నాయకులు తినేశారు. అది మొదటి నుంచి కూడా, ఆ రోజు నుంచి కూడా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా దాని మీద కూడా ఎంక్వైరీలు జరిగింది. కడప స్టీల్ ప్లాంట్ కోసం నేను మొట్టమొదటిగా గెలిచిన తర్వాత వెంటనే ఏదైతే కడప స్టీల్ ప్లాంట్ గురించి చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది. ఆ జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో 2-3 సార్లు ఫౌండేషన్లు మార్చి ఇదని అదని చేశారు, కానీ ఇంతవరకు ఏం జరగలేదు. తప్పకుండా ఇప్పుడు యుద్ధ ప్రాతిపదిక పైన ఆ ప్లాంట్ తీసుకొని వచ్చేదానికి, ఎందుకంటే లాస్ట్లో ఎలక్షన్ల ముందు జరిగింది అది. అతను 5 సంవత్సరాల్లో అతను ఫౌండేషన్ వేస్తే నేను వెళ్ళి ఆ రోజు చెప్పేచ్చు జగన్మోహన్ రెడ్డికి, మీరు 2 సంవత్సరాలు అంటున్నారు, 3 సంవత్సరాలు తీసుకొని కంప్లీట్ చేయండి, మిమ్మల్ని వచ్చి సన్మానిస్తానని. 5 సంవత్సరాలైనా కూడా ఆ ఊసే లేదు, అక్కడ ఏం లేదు. స్థలం మార్చాడే తప్పితే ఇంకొకటి లేదు. తప్పకుండా ఏదైతే ఉండిందో చంద్రబాబు నాయుడు గారితో నేను నిన్న కూడా డిస్కస్ చేయడం జరిగింది అనకాపల్లిలో. ఆయన విశాఖపట్నం వచ్చాడు. దాని మీద త్వరగా చర్యలు తీసుకుని త్వరగా వచ్చేదానికోసం చేస్తాను.